వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు కేక్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడని అన్నారు. ప్రజల సమస్యలను పార్లమెంటులో సమర్థవంతంగా ప్రస్తావిస్తూ దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్యు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు కోఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా లక్షపేట్ పట్టణంలో లక్షపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరి సమక్షంలో ఈరోజు వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు లోక్సభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా చాలా చక్కటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. రూలింగ్ పార్టీ కేంద్రంలో ఏదైతుందో బీజేపీ చేస్తున్న అవకతవకల్ని ప్రతిసారి కూడా ఎత్తి చూపుతూ దేశ ప్రజలందరిలో కూడా ఒక చైతన్యాన్ని కల్పిస్తూ రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ గారిని అనేక విధాలుగా బీజేపీ వారిని వేధించడం, వారిని కించపరచడం అనేది చేస్తున్నారు. అయితే భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ గారు వారి ఏంటి అన్నది నిరూపించుకోవడం జరిగింది. ఈ దేశ సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆ యాత్ర ద్వారా రుజువు చేయడం జరిగింది. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశ సామాన్య ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేయడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి మాత్రమే ఉపయోగపడే విధంగా పనులు చేస్తుంది. ఈ దేశ సంపద, ఈ దేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ వాళ్ళ సమయంలో ఏవైతే చేస్తారో, ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పినారో వాటన్నింటిని కూడా ఇవాళ ఆదానీలకు, అంబానీ లాంటి వాళ్లకు కార్చౌకగా అమ్మేస్తున్నాడు, కట్టబెడుతున్నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. వీటన్నింటికి కూడా దేశ ప్రజలందరికీ కూడా వీటి గురించి అవగాహన కలిగించడంలో, వాళ్ళలో చైతన్యం కలిగించడంలో రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారు అని చెప్పవచ్చు. వారి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం.